విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మహాలయ పక్షాల్లో పితృపక్షాలు అంటారు కదండి. పితృపక్షాల్లో శ్రీ మహావిష్ణువు కూడా ప్రత్యేక స్థానంలో ఉంటారు అని అంటూ ఉంటారు. అవునండి. అది ఎంతవరకు అన్నది మాకు వివరంగా తెలియదు. మీరు వివరంగా వివరించండి. తప్పకుండానండి. నిజానికి మనము పితృపక్షాలలో ఈ మరణించిన వారందరికీ కూడా మనం శ్రాద్ధం అర్పిస్తాం. దాంట్లోనూ విష్ణుమూర్తి ఉంటాడు. ఎలా అంటే రెండు రకాలండి. అయ్యో, విష్ణు శ్రాద్ధం అని ఉంది కదండి ఒకటి మనకి. విష్ణు శ్రాద్ధం అని తద్దినాలలో విష్ణు స్థానంలో ఒక వ్యక్తిని కూర్చోబెడతాం మనం. భోక్తగా ఇంకొక వ్యక్తిని భోక్త తెలుసు. భోక్త విడిగా ఉంటాడు. విష్ణు స్థానం కూడా ఒకరికి ఇస్తాం. అంటే సాధారణంగా ఎవరైతే ఆబ్దీకం యొక్క పౌరోహిత్యం నిర్వహిస్తారో వాళ్ళకి విష్ణు స్థానం అంటాం మనం. అది విష్ణు స్థానం, అందుకని ప్రధాన స్థానం. ఎందుకంటే ఆబ్దీక కర్మ అంతా, ప్రక్రియ అంతా అతను చేయించాడు కదా, అతనికే విష్ణుమూర్తి స్థితికారకుడు కనుక ఆయన చేయించకపోతే ఆ కార్యక్రమం పూర్తి అవ్వదు కదా అతనికి. అందుకని పౌరోహిత్యం వహించినటువంటి వ్యక్తినే మనం విష్ణు స్థానానికి తీసుకుంటాం. తర్వాత మరణించిన వ్యక్తి స్థానంలో ఒక వ్యక్తిని భోక్తగా తీసుకుంటాం. ఇద్దరికి కూడా మనము ఆబ్దీకానికి చేసినటువంటి ఆ భోజనాన్ని ఇస్తాం, ఇద్దరికి కూడా సమర్పిస్తాం. అయితే సాధారణంగా శుక్లపక్షంలో దేవతలను కొలుస్తారు, కృష్ణపక్షంలో పితృదేవతలను కొలుస్తారు. మన సంప్రదాయ ప్రకారం పితృపక్షం ఎప్పుడు కూడా ఆ పితృదేవతలను కొలిచేదంతా పాడ్యమి నుంచి అమావాస్య వరకు, దేవతలను కొలిచేదేమో పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు. ఇది మన సంప్రదాయం. అయితే ఈ రెండు చోట్ల మనం విష్ణుమూర్తిని కొలుస్తున్నాం. పితృపక్షాలలోనూ కొలుస్తున్నాం, అంటే పాడ్యమి నుంచి అమావాస్యకి విష్ణుమూర్తిని కొలుస్తున్నాం. అక్కడ పితృపక్షాల్లో ఈయనది ప్రధాన స్థానం కనుక. మళ్ళీ ఇక్కడ పౌర్ణమి వరకు చేస్తాంగా శుక్లపక్షంలో. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి విష్ణుమూర్తి లేకుండా ఎక్కడ ఉంటుందండి? అక్కడ లక్ష్మీనారాయణలను మళ్ళీ అక్కడ కొలుస్తాం. అందుకని విష్ణుమూర్తి ప్రధానమైనటువంటి స్థానం. మరి స్థితికారకుడు కనుక ఎవరు ఏ స్థితిలో అయినా ఉండనివ్వండి, అది కృష్ణపక్షపు స్థితి అవనివ్వండి, శుక్లపక్షపు స్థితి అవనివ్వండి, స్థితికారకత్వం రెండు చోట్ల ఉండడంతో విష్ణుమూర్తికి రెండు చోట్ల ప్రధాన భూమికే ఉంటుంది. ఆయనకి ఉంటుంది రెండు చోట్ల కూడా. ఇప్పుడు పితృపక్షాలు మనం చెప్పుకుంటాం కనుక ఈ మాలయ పక్షాలు అననివ్వండి, పితృపక్షాలు అననివ్వండి, విష్ణుమూర్తికి ప్రధాన భూమికి ఎందుకయిందంటే విష్ణుమూర్తి తండ్రి స్థానంలో ఉన్నవాడు. పిల్లలు సక్రమ మార్గంలో లేకపోతే సరైన, అంటే నయాన భయాన భయపెట్టి సరైన మార్గంలో నడిపించేవాడు తండ్రి. అది విష్ణుమూర్తి యొక్క స్థానం. రెండోది ఏమిటి? ఈయన స్థితికారకుడు అవటంతో ఎవరి స్థితి అయినా సరిగ్గా లేకపోతే, అంటే స్థితి అంటే ఒక్క ధనం విషయంలోనే కాదండి, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మానసిక ప్రవృత్తి, వాళ్ళ ఆలోచన విధానం, ఆ స్థితి తత్వం అనేది ఉంటుంది కదా, సంస్కారం, ఇవన్నీ సరిగ్గా లేకపోతే ఆయన శుభ్రంగా సెటరైట్ చేసి పెడతాడు వాళ్ళని. తండ్రి సరైన మార్గంలో కొడుకు వెళ్ళకపోతే, ఎలా అయితే సరైన మార్గంలో నయాన భయాన దండించో అంటే దండన మార్గాలనేగా ఆ 4 దండ మార్గాలు చేసేసి ఏ విధంగా అయితే దారిలో పెడతాడో కొడుకుని, అదే విధంగా విష్ణుమూర్తి కూడా పెడతాడు. ఎలా పెడతాడు అంటే, అసలుకి ఈ విష్ణు శ్రాద్ధం అనేది మనం పితృకర్మల్లో కాక కాశీలో గయలో కూడా పెడతాం. కాశీలో గయలో కూడా మనం శ్రాద్ధ కర్మలు చేస్తాం. అవునండి. అక్కడ కూడా విష్ణుమూర్తి ప్రధాన స్థానం. అంటే శివకేశవ అభిన్నం ఉంది కదా ఇక్కడ కూడా. అక్కడ కూడా విష్ణుమూర్తి ప్రధాన స్థానం. అంటే అర్చకత్వం వహించే వాళ్ళని మనం విష్ణువుగా పెట్టుకుంటున్నాం కనుక. ఇంక ఇతను ఈ పిల్లల్ని శిక్షించే విషయంలో, అంటే విష్ణుమూర్తికి పిల్లలు ఎవరు? మనమే కదా. అతని భక్తులు అవ్వచ్చు, అతనికి విరోధులు అయ్యి ఉండొచ్చు. ఎవరైనా ఇప్పుడు హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళందరూ కూడా విరోధులు. వాళ్ళని రక్షించాడు ఆయన, మనలాంటి భక్తుల్ని రక్షిస్తాడు. అందుకని ఒక స్థితికారకత్వం అందరికీ కల్పించాలి అంటే విష్ణుమూర్తిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే, ఈ పితృదేవతలు ఉంటారు చూడండి, వీళ్ళల్లో ఎటువంటి లక్షణాలు అంటే, మనం నిజానికి చెప్పంటే విష్ణుమూర్తిలో ఉన్న లక్షణాలు పితృదేవతలకు ఉన్నాయనే చెప్పాలి. మూల దేవత విష్ణుమూర్తి కనుక విష్ణుమూర్తి స్థితికారకత్వంతో ప్రజలందరినీ సరైన మార్గంలో ఎలా పెడతాడో పితృదేవతలు కూడా అలాగే పెడతారు. పితృదేవతలు ఎలా పెడతారని మనకు సందేహం రావచ్చు. అవునా కదండి. పితృదేవతలు ఎలా పెడతారంటే, వాళ్ళకి శ్రద్ధగా శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తూ పిండ ప్రదానం అందిన రోజున
వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సక్రమమైన మార్గంలో పెడతారు. ఇది చాలా మందికి తెలియదండి, ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ శ్రాద్ధ కర్మలు ఆచరించినటువంటి గృహాల్లో సంతానము అల్లకల్లోలం అయిపోయి, అంటే మనం అల్లకల్లోలం అంటే మన శాస్త్రము మన సంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది. కులాంతర వివాహాలు చేసుకుని భంగపడినటువంటి కుటుంబాలు కొన్ని, ప్రేమ వివాహాలు చేసుకుని ఆత్మహత్య వరకు వెళ్ళిన కుటుంబాలు కొన్ని, సరైన అవగాహన లేక ఆ విడాకులు తీసిన కుటుంబాలు కొన్ని. ఇలా అల్లకల్లోలం అయిపోయి ఉంటుంది సంసారం అంతా కూడా. తర్వాత వాళ్ళకు పుట్టిన సంతానం ఎలా ఉంటారు, అక్కడ కూడా స్థితికారకత్వం ఎట్లా దెబ్బతింటుంది, పితృపక్షానికి పిండ ప్రదానం జరగలేదుగా, అశాంతితో వాళ్ళు కొట్టుకుపోతూ ఉంటారు. ఈ విషయం కాళిదాసు అత్యద్భుతంగా రాశాడండి రఘువంశంలో. కాళిదాసు ఏనాటి కాళిదాసు 3వ సెంచరీలో అతను దిలీప మహారాజుకి సంతానం లేకపోతే అతను అంటాడు, వశిష్ఠ మహర్షి అతని గురువు, అతని దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నా పితృదేవతలిద్దరు కవోష్ణ జలం తాగుతున్నారయ్యా, వేడి కన్నీళ్లు కార్చి దాన్నే తాగుతున్నారు, వాళ్ళకి నేను పిండ ప్రదానం పెట్టలేను రేపు పొద్దున్న, ఎందుకంటే నా కడుపున ఒక కొడుకు పుట్టడం లేదు, నేను ఉన్నంతకాలం నా పితృదేవతలకు నేను పెడతా, కానీ వాళ్ళు ఎందుకని వేడి కన్నీటిని తాగుతున్నారు అంటే నా తర్వాత వంశోద్ధారకుడు ఎవరు పుట్టలేదు అనేసి తనకి వంశోద్ధారకుడు జన్మించటం లేదని వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన వేడుకుంటాడు, నాకు పుత్ర సంతానం పుత్రభిక్ష పెట్టమని చేసి. ఈ విషయం ఏనాటిదండి, 3rd సెంచరీలో ఉన్నటువంటి సంస్కృత కవి కాళిదాసు రాశాడు అంటే ఆనాటి నుంచి పితృశార్థం ఎంత ముఖ్యమైనది, పితృదేవతల యొక్క ఆశీస్సులు అయితే వంశ పురోభివృద్ధి ఎలా ఆగిపోతుంది, వాళ్ళకి కనుక అసంతృప్తి జరిగితే ఒకవేళ సంసారాలు ఉండొచ్చు, వాళ్ళకి పిల్లలు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎంత వృద్ధిలోకి వస్తారు అది కూడా కావాలి, అది ముఖ్యం కదా. అందుకని పితృపక్షాలు ఆచరించడము, ఈ పితృపక్షాలు 15 రోజులే కాదు, ప్రతి ఏడాది పోయినటువంటి పెద్దలకి మనం శ్రాద్ధ కర్మలు ఆచరించడం వలన కుటుంబాలు సుఖంగా శాంతిగా ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళని అసంతృప్తిగా ఉంచుతామో వాళ్ళు ఒక ముద్ద కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఒక్క ముద్ద కోసం. ఎందుకంటే పితృపక్షాల్లోనేగా వాళ్ళు భూమి మీదకి వచ్చి మన ముద్ద తినేది. ఉట్టి రోజుల్లో పితృలోకాల్లోనే ఉంటారు, అక్కడికే నివేదన చేస్తాం. ఇప్పుడు వాళ్ళు భూలోకంలోకి వచ్చి చుట్టూతా తిరుగుతున్నారు అనేటువంటి భావనే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. మన అమ్మో నాన్నో వచ్చి మన వచ్చేటువంటి పిండ ప్రదానం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారంటే అంతకన్నా అదృష్టమే ఉందని అనుకుంటాంగా మనం. అంతే కదండి. అలాగే విష్ణుమూర్తి కూడా తన యొక్క ప్రజలను ఎప్పటికప్పుడు మంచి మార్గంలో పెట్టడానికి అతను ప్రయత్నిస్తాడట. దానికి ఒక మంచి శ్లోకం ఉంది, యస్యానుగ్రహం ఇచ్చామి, ఎవరికైతే నా అనుగ్రహం ఇవ్వాలని అనుకుంటున్నానో తస్య భార్య విత్తం బంధుజనా హరామి. చూడండి, యస్యానుగ్రహం ఇచ్చామి అంటే ఎవరికైతే నా అనుగ్రహం ఇవ్వాలని నేను అనుకుంటున్నానో వాడి భార్యని ధనాన్ని బంధుజనాన్ని కూడా తీసుకెళ్ళిపోతానంటున్నాడు. అంటే ఇది ఎంత ఎంత గూఢార్థం ఉన్నటువంటి శ్లోకం అంటే, దీంట్లో ఎవరైనా ఆధ్యాత్మిక తత్వంలో ఉండాలంటే సంసారంలో భార్య పిల్లలు అనే బంధం ఉన్నంత వైపు ఆధ్యాత్మిక తత్వంలో వాళ్ళు వెళ్ళలేరు. తర్వాత ధనం ఉన్నంతసేపు ఆ ధనం మీదే వాళ్ళకి ఆకర్షణ ఉంటుంది, లోటే ఉండదు కదా, వాళ్ళకి ఆధ్యాత్మికతవే వెళ్ళరు. ఆ దేవుడు నాకు అన్ని ఇచ్చాడు బాగానే ఉన్నాను అనుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మికత వేరు, భక్తి వేరు, సుఖ సంతోషాలు వేరు. అంటే ఆధ్యాత్మిక వేరంటారు, భక్తి వేరంటారు. భక్తి ఏముందండి, అందరూ ఇవాళ రేపు ఇంట్లో ఎంతో పూజ చేసుకుని నైవేద్యాలు పెడతారు, 10 రోజులు రేపు నవరాత్రుల్లో కూడా చేస్తారు, అది భక్తి మాత్రమే. ఆధ్యాత్మికత అంటే సంసారాన్ని పూర్తిగా త్యజించి అన్యథా శరణాస్తి త్వమేవ శరణం మమ అనేసి 2 చేతులు ఎత్తి ఇంకా నాకు నువ్వు తప్ప ఇతప్పరం పేరు కానీ ఆ దేవికి మనం పూర్తిగా మనం సమర్పించుకోవాలి. దాసోహం, దాస్యభక్తి అంటారే, ఆ రకంగా చేయాలి. అలా చెయ్యాలి అంటే యస్యానుగ్రహం ఇచ్చామి తస్య భార్య ధనం బంధుజన హరామి. వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి, బంధువుల ప్రేమ ఉండదు, ధనం మీద ఆకర్షణ ఉండదు, భార్యతో సంసారంలో గొడవలు ఉండవు, ఇక అతనికి ఆధ్యాత్మికత రాక ఏమవుతుంది. అందుకని ఇతను ఎవరినైతే నేను అనుగ్రహిస్తానో వాళ్ళ భార్యని ధనాన్ని బంధువుల్ని కూడా నా దగ్గర తీసుకొచ్చేస్తే అతను ఏకాకిగా ఉండి చక్కగా ఆధ్యాత్మిక తత్వానికి వస్తాడు. ఈ రకంగా తన యొక్క విష్ణుతత్వాన్ని ఆయన ప్రజలకి అందజేయాలి అంటే ఈ రకంగా ప్రజలను ఒక మంచి మార్గంలో పెడతాడు. ఒక గుణపాఠం అన్నట్టు
ఒక గుణపాఠం అంటే ఆకర్షణలన్నీ తీసేసి ఒక మంచి ఉన్నత మార్గంలో ఇంకా నువ్వు ఇంకా ఇందులోనే పడి ఉంటున్నావా, ఇందులోనే పడి ఇంకా తెలియట్లేదు అంటే మరి పితృదేవతల లక్షణాలు అంతే కదా. ఇంకా ఇలాగే ఉంటారంటే ఆ పిల్లలకి మంచి మార్గం చూపించండి. మీ తర్వాత జనరేషన్ వాళ్ళంతా కూడా రేపు పొద్దున వచ్చేసి వాళ్ళకు కూడా పితృశార్థం అంటే ఏంటి, మాతృశార్థం అంటే ఏంటి, శ్రద్ధ కర్మలు ఏమిటి, అసలుకి శ్రాద్ధ కర్మలు ఏమిటి, పిండ తర్పణాలు ఏంటి అనేది వాళ్ళకి తెలియజెప్తే వాళ్ళు కూడా వంశాన్ని ముందుకు తీసుకెళ్తారు కదా అనేటువంటి. ఒకవేళ కనుక అవి ఆచరించకపోతే ఎటువంటి బాధలు పడతారో కూడా అల్లకల్లోలం అయిపోయిన సంసారాలను చూస్తున్నాం కనుక ఈ విష్ణుమూర్తికి పితృపక్షాల్లో ఉండేటువంటి పితృదేవతలకి ఒక సామ్యత ఉంది. అందుకని చేసి ఆ పితృదేవతలైనా ఇక్కడ మూలదేవత అయినటువంటి విష్ణుమూర్తి అయినా ఒక వ్యక్తిని మంచి మార్గంలో పెట్టాలంటే వాళ్ళ శక్తిని వాళ్ళు ప్రదర్శిస్తారనమాట. ఆ రకంగా విష్ణుమూర్తి యొక్క స్థానం మన మహాలయ పక్షాల్లో ప్రధాన భూమికని వహించిందని మనం చెప్పుకోవచ్చు. చాలా చాలా మంచి విషయం. విష్ణుమూర్తికి మహాలయ పక్షాలకి ఉన్న సంబంధం ఏంటి అన్నది చాలా చక్కగా వివరించారండి. చాలా సంతోషం. శ్రీమాత్రే.